గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఆధ్యాత్మిక సేవ మానవ సేవ, ఆధ్యాత్మికత్వం మానవ సేవ రెండింటిని అనుసంధానించిన మహనీయుడు బాబా. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సత్యసాయి బోధన స్ఫూర్తితో సాగుదాం. బాబా సత్యజయంత్యోత్సవాల్లో ప్రధాని మోడీ స్మారక రాణం తపాలా బిళ్ళల ఆవిష్కరణ. కష్టాలు బాధలకు సత్యసాయి పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బాబా భౌతికంగా మనతో లేకపోయినా ఆయన చూపిన ప్రేమ, సేవా స్ఫూర్తి, అందించిన సందేశాలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది నడిపిస్తున్నాయి. బాబా నడయాడిన పుటపర్తి పవిత్ర భూమి, ఇక్కడ ఏదో మహత్వం ఉంది. సత్యజయంత్యోత్సవాల్లో పాల్గొన్న నా అదృష్టం. బాబా బోధనలు పట్టణాల నుంచి గిరిజన ప్రాంతాల వరకు విద్య, ఆరోగ్య, సేవా కార్యక్రమాల ద్వారా ఎందరినో స్పృశిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మారేడుమల్లిలో మరో ఎన్కౌంటర్, ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతుల్లో ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్, నంబాల కేశవరావు వద్ద గార్డుగా పనిచేసిన జ్యోతి కూడా, మరో 5 జగరగొండ ఏరియా కమిటీ సభ్యులు. టెక్ శంకర్ మినహా 6 ఛత్తీస్గఢ్ వారే. మంగళవారం ఎదురుకాల్పుల నుంచి తప్పించుకుని బుధవారం చిక్కిన బృందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మావోయిస్ట్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారిన స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మధ్వీ హెడ్మా, ఆయన భార్య మడకం రాజేతో పాటు మరో 4 కమాండర్లు మంగళవారం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. 24 గంటలు కూడా గడవక ముందే బుధవారం ఉదయం ఆ ప్రాంతం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం తప్పించుకున్న బృందంలోని 7 మావోయిస్టులు బుధవారం జరిగిన ఎదురుకాల్పులో ప్రాణాలు కోల్పోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రైతులు కాలరెగరేసుకునేలా చేస్తా, అన్నదాత అభ్యున్నతికి పంచసూత్రాలు, నూతన విధానాలతో ముందుకు సాగుదాం. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ నిధుల విడుదలలో సీఎం చంద్రబాబు. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తెస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రైతులు పాత విధానాలను వెడనాడి నూతన ఒరవడిలో పంటలు సాగు చేసేలా ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంచసూత్రాల అమలుతో రైతులు కాలరెగరేసుకుని తిరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభావ కేంద్రం 2వ విడత నిధులు ముఖ్యమంత్రి బుధవారం విడుదల చేశారు. తొలుత కోయంబత్తూరు నుంచి ప్రధాని మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రైతులతో కలిపి వీక్షించారు. అనంతరం 2వ విడతగా ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చొప్పున 3,315 కోట్ల 46,85,835 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు ముఖ్యమంత్రి విడుదల చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మద్యం కేసులో కీలక నిందితులకు హైకోర్టులో ఎదురు దెబ్బ. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల్ డిఫాల్ట్ బెయిల్ రద్దు. ఈ నెల 26లోపు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని ఆదేశం. మద్యం కుంభకోణం కేసులో నిందితులు సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి A31, ఓఎస్టీ కృష్ణమోహన్ A32, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు A33. హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ 6 ఇచ్చిన ఉత్తర్వులు హైకోర్టు బుధవారం రద్దు చేసింది. ఈ నెల 26లోపు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని నిందితులకు తేల్చెప్పింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేయాలంటే సిఐడి వేసిన పిటిషన్లను పాక్షికంగా అనుమతించింది. మరోవైపు ఏసీబీ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని నిందితులకు సూచించింది. విచారణ జరిపి నిర్ణయం ప్రకటించాలని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు. వాస్తవానికి 24వ తేదీలోపు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్న నిందితులపై సీనియర్ న్యాయమూర్తి స్పందిస్తూ గడువును 26 వరకు పెంచాలని అడగడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కొట్టేసిన నిబంధనలనే మళ్లీ తెచ్చారు. ట్రిబ్యునల్ల సంస్కరణ చట్టం 2002పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ. వివాదాస్పదమైన వాటిని రద్దు చేస్తూ తీర్పు వెల్లడి. న్యాయస్థానాలు ఎత్తిచూపిన లోపాలను సరిచేసి పార్లమెంట్ చట్టాలు చేయాలి సీజై. 4 నెలల్లో జాతీయ ట్రిబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశం. దేశంలోని వివిధ ట్రిబ్యునల్ సభ్యులు, చైర్పర్సన్ నియామకాలు, పదవీకాలం, సర్వీస్ రూల్స్కు సంబంధించిన ట్రిబ్యునల్ సంస్కరణ చట్టంలోని పలు ముఖ్యమైన నిబంధనలు సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. గతంలో తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతూ రద్దు చేసిన నిబంధనలు కాస్త అటు ఇటు మార్చి మళ్లీ చట్టంలో చేర్చారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కె వినోద్ చంద్రల ధర్మాసనం ఆక్షేపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బ్యాంక్ కాల్స్కి 1600 సిరీస్ నెంబర్ నుంచే రావాలి. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నప్పుడు ఖాతాదారులు మోసగిస్తూ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ వివరాలు తీసుకుని ఖాతాల్లో నగదు ఖాళీ చేస్తున్న వాళ్ళకి చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిద్ధమైంది. 2026 జనవరి 1 నుంచి బ్యాంకులన్నీ తమ వినియోగదారులకు చేసే ఫోన్ కాల్స్ 1600 సిరీస్ నుంచే రావాలని నిర్దేశించింది. ఇదే విధంగా బ్యాంకింగ్ ఇతర ఆర్థిక వ్యవస్థలు, ఎన్ఎఫ్బీసీలు, మ్యూచువల్ ఫండ్లు కూడా 1600 నంబర్ సిరీస్ని వినియోగించడానికి దశలవారీ గడువులను ట్రాయ్ బుధవారం ప్రకటించి ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు సహా వాణిజ్య బ్యాంకులను 2026 జనవరి 1 నుంచి 1600 సిరీస్ ఫోన్ నెంబర్లను వినియోగించాలని ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే టాటానగర్ ఎక్స్ప్రెస్కి తప్పిన ప్రమాదం. పెందుర్తి సమీపంలో ట్రాక్పై ఒరిగిన స్తంభం. ముందుగానే గమనించి రైలును ఆపేసిన లోకో పైలట్. విశాఖ జిల్లా టాటానగర్ ఎక్స్ప్రెస్కి పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై విద్యుత్ స్తంభం ఒరిగిన విషయాన్ని లోకో పైలట్ గమనించి రైలును ఆపేశారు. స్థానికులు, అధికారులు తెలిపిన వివరాల మేరకు పెందుర్తి రైల్వే స్టేషన్ 1/2 కిలోమీటర్ దూరంలో చినముషిడివాడ శ్రమశక్తి నగర్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద రైల్వే అధికారులు బుధవారం ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైరింగ్ పనులు చేపట్టారు. అందులో భాగంగా ఒక ఇనుప విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టారు.
మధ్యాహ్నం 12:30 సమయంలో అది ట్రాక్ పైకి ఒరిగిపోయింది. అదే సమయంలో విశాఖ నుంచి టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు వస్తుంది. దీన్ని ముందుగానే గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపేశారు. వాస్తవానికి ఈ ట్రాక్పై 130 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతుండగా మరమ్మతు పనుల నేపథ్యంలో వేగాన్ని కుదించారు. ముందు జాగ్రత్త తీసుకునే నిర్ణయం ఇప్పుడు పెను ప్రమాదాన్ని తప్పించింది. స్తంభం ఒరిగిపోయిన ఘటనలో విద్యుద్ఘాతానికి గురై టెక్నీషియన్ ఉత్పల్ కుమార్, సహాయకుడు ఎం సంతోష్, ఒప్పంద ఉద్యోగి దాస్ ముర్ము, కాశ్యప్ గాయపడ్డారు. వీళ్ళని పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీళ్ళలో దాస్ ముర్ము, కశ్యప్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నేపథ్యంలో సుమారు గంట పాటు పెందుర్తి రైలు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సాంకేతిక నిపుణులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వెబ్సైట్ యాప్ల కొనుగోళ్ల కేసులో మరో నిందితుడి అరెస్ట్ రిమాండ్. ఐపీఎస్ అధికారి సంజయ్ అగ్నిమాపక శాఖ అధిపతిగా ఉన్నప్పుడు ఎన్ఓసీల జారీకి వెబ్సైట్, మొబైల్ యాప్, ట్యాబ్ల కొనుగోళ్లో జరిగిన అక్రమాల కేసులో మరో నిందితుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వెబ్సైట్ యాప్ రూపొందించిన కొండలరావు A4ను బుధవారం కోర్టులో హాజరుపరిచారు. టెండర్లో L1గా నిలవకపోయిన సౌత్రిక టెక్నాలజీస్ నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ చేసి కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఏసీబీ కేసు నమోదు చేసే సంగతి తెలిసిందే. నిందితుడికి న్యాయాధికారి వచ్చే నెల 3 వరకు రిమాండ్ విధించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, సాయి మార్గంలో నడుద్దాం అంటూ శ్రీ సత్యసాయి సత్యజయంత్యోత్సవాల్లో ప్రధాని మోడీ పిలుపు. భగవాన్ ప్రేమతత్వం, సేవాస్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని నడిపిస్తున్నాయి. బాబా బోధనలు, పుస్తకాలు ఆశ్రమ గోడలకే పరిమితంగా లేదు. విద్య, ఆరోగ్యం, సేవా రంగాల్లో ఆయన కార్యక్రమాలు కోట్ల మంది గుండెల్లో నిలిచే. గుజరాత్ భూకంప సమయంలో సత్యసాయి సేవాదళ సేవల నిరుపమానం. బిల్లింగ్ కౌంటర్ లేని ఆసుపత్రుల ద్వారా సేవలు సత్యసాయి ట్రస్ట్కే సాధ్యం. పుటపర్తి హిల్ వ్యూ స్టేడియంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సెంట్రల్ ట్రస్ట్ నిర్వహించిన పలు కార్యక్రమాలు పాల్గొన్న ప్రధాని సత్యసాయి జ్ఞాపికగా 100 రూపాయల నాణ్యం, పోస్టల్ స్టాంపులు విడుదల. హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, సచిన్, ఐశ్వర్యరాయ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మావో టెక్శంకర్ ఎన్కౌంటర్, మరో 6 కూడా మృతి. మారేడుమల్లి సమీపంలో జీఎం వలస వద్ద ఘటన. ఐఈడీల తయారీలో టెక్శంకర్ దెట్ట తలదాచుకునేందుకు వచ్చి ఎదురుకాల్పులో మృతి. 24 గంటల్లో 2 ఎన్కౌంటర్లు, 13కు చేరిన మృతుల సంఖ్య. వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్ బర్దర్ అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే మావోయిస్టులు లొంగిపోండి అంటూ పక్కా సమాచారంతో ఒకేసారి 50 మందిని అరెస్ట్ చేస్తాం. వారి ప్లాన్ ఏమిటనే దానిపై దర్యాప్తు చేస్తున్నాం. కీలక నేత దేవ్జీ లొంగిపోలేదు. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా స్టేట్మెంట్ అట్లాగే టెక్శంకర్ 37 ఏళ్ల అజ్ఞాతం, దేవ్జీ ఏమైనట్టు జనారణ్యంలో విప్లవ స్లోగన్ అన్నటువంటి ఐటమ్స్ని హైలైట్ చేశారు. లేకపోతే అన్నదాత దుఃఖీ భవ అంటూ కర్షకుని మోసం చేసిన బాబు సర్కార్. ప్రతి రైతుకి 20,000 పెట్టుబడి సాయం అంటూ సూపర్ సిక్కులు హామీ. తొలి ఏడాది పైసా కూడా ఇవ్వకుండా నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది చంద్రబాబు. 2 ఏళ్లకు ప్రతి రైతుకి ఇవ్వాల్సింది 40,000, కానిచ్చింది 10,000. అడ్డగోలు కోతలతో 7 లక్షల మందికి ఎగవేత. కౌలు రైతులకు మొండి చేయి. 2 ఏళ్లకు 21,433 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది 4,785 కోట్లే. మరి బాకీ పడ్డ 16,748 కోట్లు ఎప్పుడు ఇస్తామని ప్రశ్నిస్తున్న రైతులు. వైఎస్ జగన్ హయాంలో ఏటా సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయం. 2019 ఎన్నికల్లో హామీ మేరకు ఇవ్వాల్సింది 4 ఏళ్లలో 50,000. ఇచ్చిన హామీ కంటే మిన్నగా 5 ఏళ్లలో ప్రతి రైతుకి 67,500 చొప్పున లబ్ధి. ఇలా 5 ఏళ్లలో 53.58 లక్షల మందికి 34,378 కోట్ల సాయం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వైఎస్ జగన్పై కుమ్మక్కై అక్రమ కేసులు, కుట్రల పైన దుష్ప్రచారం, ఒకటై తప్పుడు కేసులు బనాయించే టీడీపీ, కాంగ్రెస్ వీటికి వంత పాడుతూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు. నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ నుంచి జత కలుస్తూ ఎర్రనాయుడు, అశోక్ గజపతిరాజు పిటిషన్లు. మహానేత వైఎస్ఆర్ జీవించుండగా వైఎస్ జగన్ మంచోడు, వైఎస్ఆర్ మరణించాక అవినీతి అంటూ అక్రమ కేసులతో వేధింపులు, తప్పుడు ఆరోపణలతోనే జగన్పై కేసు వేసినట్టు వెల్లడించింది శంకర్రావు. సోనియా పంపిణీ కాగితాలపై సంతకం పెట్టి కేసు వేశానని స్పష్టీకరణ. సవాళ్లనే సోపానాలుగా చేసుకుని ప్రజాశక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చాక హాజరు కావాలని సిబిఐ కోర్టు. నేడు కోర్టుకు వెళ్తుండగా మళ్ళీ విషయం చెబుతున్న ఎల్లో మీడియా అంటూ జగన్ వాళ్ళ హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు వెళ్తుండగా టీడీపీ టీము అలాగే జనసేన టీము సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి వేళ వీళ్ళు రివర్స్లో ఐటెం రాసుకొచ్చారు. అట్లాగే అటకెక్కుతున్న బాబు కేసులు 2014-19 మధ్య బరితెగించి అక్రమాలు, పూర్తి ఆధారాలతో నిగదేల్చిన సిఐడి, అవినీతిని నిర్ధారించిన కాగ్. అన్ని కేసుల్లో చంద్రబాబు ప్రధాన నిందితుడు. అధికారంలోకి రాగానే వ్యవస్థలు మేనేజ్ చేస్తూ అధికారిని బెదిరిస్తూ తనపై ఉన్న కేసులను నీరుగారుస్తున్న చంద్రబాబు. సాక్షులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాల కుతంత్రం. అవినీతి కేసుల నుంచి బాబు పేరు తొలగించే పన్నాగు. సిమెంట్స్ కంపెనీ ముసుగులో స్కిల్ స్కామ్. అమరావతిలో అస్సైన్ భూదోపిడి. ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి మెలికలు. బినామీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ కాంట్రాక్ట్. మద్యం దోపిడీ. బ్రాండ్ అంబాసిడర్ ఇస్కాసురుడు బాబే అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పాడేరు వైద్య కళాశాలకి 50 సీట్లు హుడక్కి. ఎంబీబీఎస్ సీట్లు రాబట్టడంలో బాబు సర్కారు విఫలం. విద్యార్థుల పాలిట పెనుశాపంగా చంద్రబాబు పాలన. సీట్లు రాబట్టేలా ప్రభుత్వ పెద్దల కనీసం చొరవ చూపని దుస్థితి. గత ప్రభుత్వాల వైద్య కళాశాలల అనుమతుల విషయంలో సీఎం స్థాయిలో ప్రత్యేక దృష్టి. చంద్రబాబు వైఖరితో 2 ఏళ్లలో నష్టపోయిన 2,450 మంది విద్యార్థులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేడు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. బీహార్ సీఎంగా 10వ ప్రమాణం చేయబోతున్న జేడీయూ అధినేత. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్ ఎన్నిక. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా సామ్రాట్ చౌదరి. ఉపనేతగా విజయ్ కుమార్ సిన్హా. అసెంబ్లీ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే విష ప్రయోగాల్లో ఉగ్రవాదులు అంటూ 2014 RSO టెర్రరిస్ట్ ఖలీద్ అహ్మద్ యత్నం. అప్పట్లో శంషాబాద్ ప్రాంతంలో ప్రయోగశాల ఏర్పాటు. తాజాగా డాక్టర్ మొహినుద్దీన్తో మరోసారి తెరపైకి. నేడు హైదరాబాద్కు రానున్న అహ్మదాబాద్ ATS టీం అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ గూండాలు దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ వారిపై కేసుల బాలకృష్ణ ఆదేశాలతో హిందూపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి, సీసీ కెమెరాలు ఫుటేజ్ ఇచ్చిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోలేదు. పైగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టారు. అక్రమ కేసులు ఎత్తివేసి నిందితులను కఠినంగా శిక్షించాలి వైఎస్ఆర్సీపీ నేతలు ఉషశ్రీ చరణ్, దీపిక డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నవోదయ గిరిజన విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఉరేసుకుని మరణించుకుందంటున్న సిబ్బంది, తమ కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఉరేసుకుని మరణించిందని విద్యాలయం సిబ్బంది చెప్తుండగా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తల్లిదండ్రులు తెలిపిన వివరాలు, కావలి మండలం అడవిరాజుపాలెం గ్రామానికి చెందిన రమేష్ కొండాపురం ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె ప్రణీత కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాస్టల్లోని మెట్ల వద్ద సీలింగ్కి బాలిక ఉరేసుకుందంటూ ప్రిన్సిపాల్కి ఆయా సమాచారం ఇచ్చింది. అనంతరం విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు టీచర్ తెలియజేశారు. దీంతో విద్యాలయానికి చేరుకున్న తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని చూసి గుండెల విషయాల్లో రోధించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రణీత మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అంత ఎత్తులో అమ్మాయి ఉరేసుకునే అవకాశమే లేదని విద్యార్థిని తండ్రి రమేష్ అన్నారు. తమ కుమార్తె చదువుల్లో ఆటల్లో ఎప్పుడు ముందుండేదని చెప్పారు. గిరిజన విద్యార్థిని టాపర్ కావడానికి సహించలేక విద్యాలయం సిబ్బంది సహ విద్యార్థులు మానసికంగా వేధించేవారని తెలిపారు. ఈ విషయాన్ని తమతో చెప్పుకుని బాధపడేదని తాము సర్ది చెప్పేవాళ్ళం అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి 5 రోజుల పాటు అనుమతించిన కోర్టు నేటి నుంచి విచారించనున్న సైబర్ కాప్స్, సాంకేతిక ఆర్థిక అంశాలపైన ప్రధానంగా దృష్టి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మరో 7 నక్సల్స్ ఎన్కౌంటర్, హెడ్మాన్ నేల కూల్చిన మారేడుమిల్లులోని మళ్లీ ఎదురుకాల్పులు, అంతా హెడ్మా దళ సభ్యులే. మృతుల్లో ఏఓబీ నేత టెక్ శంకర్, 37 ఏళ్ల క్రితం సిక్కోల్ నుంచి జోగారావు ఉద్యమబాట, మిలిటరీ టెక్నికల్ రంగాలపై గట్టిపట్టు, హెడ్మా దళంలో అత్యంత సీనియర్. 2 రోజుల్లో 13 మంది ఎన్కౌంటర్, హెడ్మా దంపతులకు పోస్ట్ మార్టం పూర్తి, స్వగ్రామంలో రాజ్యమేలుతో నిశ్శబ్దం, 45 మంది నక్సల్స్కి రిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హంతకుడిని పట్టించిన ల్యాప్టాప్, అమెరికాలో ఏపీ మహిళ హత్య కేసులో ట్విస్ట్, 2017లో ఆమెతో పాటు కుమారుడి హత్య, తొలుత భర్తపై అనుమానం విచారణ, భర్త సహోద్యోగి హమీద్ హత్య చేసినట్టుగా తాజాగా గుర్తింపు, ల్యాప్టాప్పై అతని డిఎన్ఏని కనుగొన్న అధికారులు, హత్య తర్వాత భారత్కు వచ్చేసిన హమీద్ అతన్ని అప్పగించాలని కోరుతున్న అమెరికా అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సేవే పరమధర్మం, శ్రీ సత్యసాయి విశ్వప్రేమకు ప్రతిరూపం ప్రధాని, కోట్ల మందిపై ఆయన ప్రేమ, సేవాభావాల ప్రభావం, అందరినీ ప్రేమించు అందరినీ సేవించని బోధించారు. ఆయన సంస్థలు అదే పాటిస్తున్నాయి. 140 దేశాల్లో కోట్ల మందికి బాబా బోధనలు వెలుగుబాట, ఆయన ప్రేరణతో కలిసి పనిచేద్దాం. పుటపర్తిలో సత్యసాయి సద్జయంతి వేడుకల్లో మోడీ పిలుపు, బాబా స్మారక 100 రూపాయల నాణ్యం, తపాలా స్టాంపుల ఆవిష్కరణ, సత్యసాయి చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి, మానవ సేవే మాధవ సేవ అని బోధించారు, ఆచరించారు సీఎం. సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు జలజీవన్ మిషన్ కంకురం పవన్, పేద రైతులు గిర్ ఆవులు పంపిణీ, 20,000 మందికి సుకన్య సమృద్ధి, మరో 2 సేవా కార్యక్రమాలకు ప్రారంభించిన సత్యసాయి ట్రస్ట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చెవిరెడ్డి ఆస్తుల జప్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మద్యం స్కామ్లో 63.72 కోట్ల స్థిరాస్తులు అటాచ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి, మద్యం ముడుపుల సొమ్ముతో కొనుగోలు వైట్ మనీగా మార్చుకోవడానికి కుటుంబ సభ్యుల అనుచరుల పేరుతో ఆ డొల్ల కంపెనీల సృష్టి, ఏసీబీ కోర్టులో త్వరలో సిట్ పిటిషన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే లాభసాటి సాగుకు పంచసూత్రాలు, ప్రతి రైతు మీసం మేలేసేలా చేస్తాం, విధ్వంసక ఆటవిక పాలన చేసేవారు ఇక ఎన్నడూ అధికారంలోకి రాకూడదు, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నాకు సహకరించండి, రాష్ట్రాన్ని రైతులకి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసి చూపిస్తా, సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. కమలాపురం సభలో సీఎం చంద్రబాబు, అన్నదాత సుఖీభావ నిధులు విడుదల, 46,85,835 మంది రైతుల ఖాతాలో 3,135 కోట్లు జమ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే హంగామా చేద్దాం అంటూ నేడు హైదరాబాద్ కోర్టుకు జగన్, హడావిడి చేయాలని ప్రణాళిక, తరలి రావాలని కార్యకర్తలకు సంకేతాలు, తానొస్తే భద్రతా సమస్యలు తప్పు అంటూ వ్యక్తిగత హాజరుకు డొమ్మాగొట్టే ఎత్తుగడ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉన్న ఒక్క చెల్లిని చూసుకోలేరా, జగన్కి నేను దూరం కాలేదు, అతనే నన్ను నమ్మను దూరం పెట్టాడు, జగన్ కేటీఆర్ వర్సెస్ షర్మిల కవిత చర్చపై ఏపీసీసీ చీఫ్ స్పందన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే తీర్పులకు విరుద్ధంగా చట్టాలు అలా చేయడానికి వీలేదు, కోర్టు తీర్పులను పార్లమెంట్ పక్కన పెట్టలేదు, ట్రిబ్యునల్ సంస్కరణ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ తీర్పై సుప్రీంకోర్టు అసంతృప్తి, చట్టంలో కీలక నిబంధనలు కొట్టివేస్తూ తీర్పు, గతంలోని కేంద్రపై జస్టిస్ గవాయ్ ఫైర్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నడిచేవారేరి నడిపించేది ఎవరు, కగార్తో మావోయిస్టులు కుదే, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టు రహిత భారత్ ఆపరేషన్ కగారు లక్ష్యం, కానీ ఈలోగానే మావోయిస్టులు వరుసగా ఎన్కౌంటర్లో చనిపోతున్నారు, కీలక నేతలు లొంగిపోతున్నారు, వరుస ఎన్కౌంటర్లో 28 మంది కేంద్ర కమిటీ సభ్యులను ఆ పార్టీ కోల్పోయింది. ప్రస్తుతానికి పాలిట్ బ్యూరోలో గణపతి దేవ్జీ మిగిలారు, ఇప్పుడు దేవ్జీ ఆచూకీ లేదు. తెలంగాణకు చెందిన 3, ఏపీకి చెందిన సీసీఎం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. అదే నిజమైతే మిగిలేదు గణపతి రాజిరెడ్డిలే. మరి సైన్యం మాట ఏంటి, సాయుధ పోరు నడిపించే సేనాని ఎవరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.